ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. భార్య బుర్ఖా ధరించలేదన్న కారణంతో సజీవ దహనం చేసి కాల్చి చంపాడు. తల్లి అరుపులు విని ఇద్దరు కుమార్తెలు రాగా వారిని హతమార్చాడు. ముగ్గురి మృతదేహాలను ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన 9 అడుగుల గుంతలో పాతిపెట్టాడు. గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ దారుణం వెలుగు చూసింది. నిందితుడు ఫరూక్ భార్య 5 పిల్లలతో కలిసి దౌలత్ అనే గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల విషయంలో భార్య ఫరూక్కు తరచూ గొడవలు జరిగేవని వెల్లడించారు. గత నెలలో భర్తతో గొడవపడి బాధితురాలు తన చిన్న కుమార్తెతో కలిసి బురకా ధరించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. బురకా ధరించకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను హతమార్చాలని ఆమెను ఇంటికి పిలిపించాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 9న రాత్రి పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భార్యను వంటగదిలోకి పిలిచి సజీవ దహనం చేశాడని వివరించారు. అనంతరం తుపాకీతో కాల్చాడని చెప్పారు. తల్లి అరుపులు విని ఇద్దరు కుమార్తెలు రాగా ఒకరిని తుపాకీతో కాల్చి మరొకరిని గొంతు నిలిమి చంపేశాడని పోలీసులు వెల్లడించారు. ఫరూక్ పిల్లలు కనిపించకపోవడంతో సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు ఫరూక్ను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.